శాస్త్రం ఎక్కడా కూడా కఠినంగా మాట్లాడదు, నువ్వు ఇది చేస్తేనే అందం. నీకు ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మాట్లాడుతుంది. కానీ నీ శక్తిని వంచన చేసుకుని అందరికన్నా తక్కువ చెప్పింది నువ్వు చేయకూడదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిజమే, 3 మాటలు శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టే. రా 2 మా 5 2 × 5 × 2 × 5 × 2 × 5 కదా. 2 5 10 10 2 20 25 100 102 200 205 1000 సహస్రనామ తత్తుల్యం సరిపోతుంది అక్షరాలను అంకెల్లోకి మారిస్తే. కానీ అలాగని రోజు విష్ణు సహస్రం మానేసి ప్రతిరోజు శ్రీరామ 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 అనుకుని విడిపోవడానికి కాదు. నీకు నిజంగా అకస్మాత్తుగా ఏదో ఇబ్బంది వచ్చి నువ్వు భగవంతుడి దగ్గర కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి కావలసినంత సమయం లేకపోతే ఆ రోజున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. 104 జ్వరం ఉన్నవాడిని విభూతి చల్లుకోమంటే నువ్వు విభూతి చల్లుకుని స్నానం మానేస్తానంటే ఫలితం ఇవ్వరు. నీకు ఒంట్లో అన్ని విధాలుగా బాగుంది, నీకు చక్కగా ఓ 50 రూపాయలు చేతితో పట్టుకుని ఓ 10 రూపాయలు టికెట్ పట్టుకుని కోటిపల్లి వెళ్ళి గోదావరిలో మొరకేసి ఇంకో 10 రూపాయలు ఎట్టుకుని వెనక్కి రాగలవు. ఏమి వెళ్ళడానికి ఏమి? అప్పుడు విభూతి జల్లేసుకుంటానంటే కుదరదు, వెళ్ళి రావాలి కోటిపల్లి, వెళ్ళి నదీ స్నానం చెయ్యాలి. నిజంగా నీకు ఆ రోజున కోటిపల్లి వరకు వెళ్ళి రావడానికి అనుకూల్యత లేదు, కనీసం కాలవ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. కాలవ దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుకూల్యత లేదు, ఇందాక నేను చెప్పిన మెట్లన్నీ కిందకి రావాలి. కాబట్టి నవమి నాడు స్నాన వైశిష్ట్యమును గ్రహించి ఉండుట, స్నానమట్లు ఆచరించుట, ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. నేను మీతో మనవి చేశాను, మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా చెయ్యడం కాదు అని మీతో మనవి చేశాను. ప్యాంట్లతో స్నానాలు, చొక్కాలతో స్నానాలు, నిక్కర్లు వేసుకుని స్నానాలు, ఇవేవి స్నానమునకు సంబంధించినటువంటి కల్పములోకి రావు. అలా చెయ్యకూడదు, అది వరుణ దేవత పట్ల అపచారం అవుతుంది. స్నానము అంటే అంచు ఉన్న పంచ కట్టుకుని చేసినదే స్నానము అంతే. కాబట్టి అలా స్నానం చెయ్యాలి. ఒంటి మీద బట్ట లేకుండా చేసినటువంటి స్నానము కాదు. నీటి మీద కొట్టి స్నానం చెయ్యకూడదు, పరమ పవిత్రంగా నీటిలో మునక వెయ్యాలి. వేసేటప్పుడు స్నానము యొక్క వైభవం ఏమిటో తెలుసుకుని స్నానము చేసిన వాడెవడో వాడు ధన్యాత్ముడు. మీకు ఓపిక ఉంది, నవమి నాడు మీరు ఎలా స్నానం చేస్తారో భగవంతుడికి కూడా స్నానం చేయించాలి. మనం స్నానం చేస్తే మనకి ఒళ్ళు తాపం తగ్గుతుంది, భగవంతుడు స్నానం చేస్తే లోకానికి అంతటికీ తాపం తగ్గుతుంది. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది. మనం చల్లబడాలంటే మనం నీళ్లు పోసుకుంటే చాలు. ఆయనకి స్నానం అంటే పట్టుకెళ్ళి కాసిన ఆవు పాలు ఇవ్వండి, పట్టుకెళ్ళి కాస్త పెరుగు ఇవ్వండి. నేను చూస్తూ ఉంటాను, దేవాలయాలకి గేదె పాల ప్యాకెట్లు పట్టుకొచ్చేస్తారు. అర్చకులు కూడా అంతే శ్రద్ధగా ఉన్నారు, కత్తెర పట్టుకుని కత్తిరించి శివలింగం మీద పోసేస్తుంటారు. అది కాదు ఇవ్వవలసిన విధానం. నీ దగ్గర ఉంటే పట్టుకెళ్ళి ఆవు పాలు, నీ దగ్గర ఆవు పాలు లేనప్పుడు గేదె పాలు ఇమ్మని చెప్పలేదు ఎవరు. కనీసం కాస్త పంచదార పట్టుకెళ్ళి, పంచామృతాలు లేవా, కాస్త పంచదారి, నీకు ఓపిక ఉంది కాస్త తేనె పట్టుకెళ్ళి, నీకు ఓపిక ఉంది కాస్త పెరుగు పట్టుకెళ్ళి, నీకు ఓపిక ఉంది శుద్ధమైన ఆవు నెయ్యి అని తెలిస్తే పట్టుకెళ్ళి ఆవు నెయ్యి, నీకు అటువంటివి లభించలేదు కాస్త పంచదార పట్టుకెళ్ళి. అంతేకాని పాలు అన్న మాట వాడకు, ఆవు పాలు మాత్రమే. నేను మీతో మనవి చేసా, గోవు యొక్క వైభవం ఏమిటో, ఒక్క ఆవు పాలు మాత్రమే పరమశివుని యొక్క అభిషేకమునందు కాని దేవతాభిషేకమునందు వాడబడేటటువంటి పంచామృతములలోని మొట్టమొదటి పదార్థం తప్ప ఏ పాలు పడితే ఆ పాలు అభిషేకమునకు వాడడం కుదరదు, ఆవు పాలు మాత్రమే వాడాలి. కాబట్టి ఈశ్వరుడి స్నానానికి నువ్వు ఆ రోజున ఉపకారం చెయ్యి, చక్కగా పంచకట్టుకో. నీకు ఆ అధికారం ఉన్నవాడివైతే వెళ్ళి ఒక సరస్సులోంచి బిందెతో తెచ్చి నీళ్లు అందించు, చక్కగా అందరూ కూర్చోండి. హాయిగా రుద్రనమక చమకాలతో పరమశివుడికి అభిషేకం జరుగుతుండగా చూడండి, శివలింగం చల్లబడిందా మీ ఊరంతా చల్లబడుతుంది, అందరి కోరికలు తీరుతాయి, అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి నవమి తిథి చక్కగా ఈశ్వరాభిషేకం, మనం సంతోషంగా ఎలా స్నానం చెయ్యమని శాస్త్రం చెప్పిందో అటువంటి స్నానం. భోజనం చేసినప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ మాట్లాడడానికి వీలు, మాట్లాడకూడదు. స్నానం చేసి విడిచిపెట్టినటువంటి వస్త్రాన్ని తొక్కకూడదు, కాలుతో పైకి ఎత్తకూడదు. నీవు స్నానం ఏ బట్టతో చేశావో ఆ బట్టని నువ్వే పిడుచుకుంటే ఆరోగ్యం. నీ భార్య పిడిస్తే నీకు కావలసినటువంటి భోగములు సమకూరుతాయి. ఇంటిలో ఉన్నటువంటి దాసి కానీ ఆ బట్ట పట్టుకుని జాడిస్తే నీకు ఐశ్వర్యము సమకూరుతుంది. నీ బట్ట నువ్వు పిడుచుకోకుండా ఎవరూ పెడతకుండా తడి బట్ట స్నానం చేసింది ముద్ద కట్టి అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతే, స్నానం చేసిన తర్వాత, నేను నదీ స్నానాదుల గురించి కాదు ప్రస్తావించేది, ఇళ్లలో అలాగే వదిలి వెళ్ళిపోతే దరిద్రం సంభవిస్తుంది.
పటలంలో కట్టుకున్న బట్ట స్నానం చేసినప్పుడు అంత మర్యాదతో స్నానం చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి. భగవన్నామాన్ని తలుచుకుంటూ స్నానం చెయ్యాలి, భగవత్ కథని తలుచుకుంటూ స్నానం చెయ్యాలి. అలా చేసిన స్నానం చేత దేహమునకు తాపము తగ్గడమే కాదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి నవమి తిథి నాడు చక్కటి స్నానం చెయ్యాలి. అసలు స్నానము దాని యొక్క వైశిష్ట్యము, వేదంలో దాని గురించి ఎంత గొప్ప ప్రకరణం ఉందో, ఇన్ని విషయాలు చెప్పారో వేదంలో స్నానం గురించి. అటువంటి స్నానం ఉదకములనగా ఏమి, జలములనగా ఏమి, అప్పులనగా ఏమి, నీరనగా ఏమి, ఇవన్నీ నీరు తెలుగు మాట, ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడి ఉన్నాయి. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చెయ్యాలి. నీకు అవకాశం ఉంది, గోధూళి వేళ గోవు యొక్క డెక్కల్లోంచి పైకి రేగిన మట్టి నీ మీద పడేటట్టుగా చూసుకోవాలి నవమి నాడు. అలా పడితే గోధూళి స్నానము అని ఒక స్నానం. కాబట్టి నవమి స్నాన తిథి. నువ్వు ఎంత మర్యాదతో ఎంత వైదికమైన స్నానాన్ని చేస్తావో అంతగా నీకు దాని చేత ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. నువ్వు చెయ్యడం ఈశ్వరుడికి చేయించడం. కాబట్టి ఆ రోజున అందరూ వాళ్ళ వాళ్ళ దేవాలయాల్లో అభిషేకాన్ని నిర్ణయం చేసుకోవాలి. చేసుకుని అభిషేకానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఇచ్చి దేవాలయాల్లో ఉన్నటువంటి మూర్తులకి చక్కటి అభిషేకం జరిగేటట్టుగా చూసుకోవాలి. చెంచాలతో నీళ్లు పోయడం, ఉద్ధరిణితో నీళ్లు పోయడం ఇటువంటివి చెయ్యకూడదు. నేను మీతో మరొక మాట మనవి చేస్తున్నాను. శివాలయంలోకి అందరూ వెళ్ళి అభిషేకం చేయడం కన్నా అర్చకుడు ఒక్కడే అభిషేకం చేయడమే అన్ని వేళలా మంచిది. ఎందుచేత అంటే శివాలయంలోకి మీరు వెళ్ళి అభిషేకం చేస్తే కొంతమంది మాకు అధికారం ఉందని వెళ్ళిపోతుంటారు ఏదో చెప్పి. అలా వెళ్ళిపోతే ఒక ఇబ్బంది వస్తుంది. శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తొక్కుతారు. ఆ తొక్కిన కారణం చేత మహాపాపం సంక్రమిస్తుంది. మీరు తొక్కకుండా ఎలా చేస్తారు? దానికి కొన్ని రకములైన దీక్షలున్నవారు, కొన్ని రకములైనటువంటి అర్హతని పొందిన వారే అభిషేకం చేయమంటారు. శివాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు పరమశివుని యొక్క 8వ వంతు. నేను చెప్పట్లేదు, శివాగమని చెప్తోంది. తెల్లవారు లేస్తే శివాగమని చెప్తోంది. అందుకే లోపల ఉన్న శివుడిలో 8వ వంతు అర్చకుడిగా ఉంటాడు. బయటి ప్రాకారము, లోపల ఉన్న ధ్వజము, నంది, బలిహరణ పీఠము, ముఖమంటపము, అంతరాలయము, శివలింగము, గోపురము ఇవన్నీ కూడా శివస్వరూపాలే. అందుకే అర్చకుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేక తీర్థాన్ని ఆయన తొక్కినా ఆయనకి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఆయనని శివస్వరూపంగా నిర్ణయించింది. కొన్ని ప్రత్యేక దీక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎందుకు వాటిని సభాముఖంగా మాట్లాడాలి? శాంభవ దీక్షాదులున్న మహాపురుషులు ఉంటారు. అటువంటి దీక్షలు ఉన్నవారు వెళ్ళి అభిషేకం చేసినా పర్వాలేదు. తప్ప ప్రతి వాళ్ళు ఏదో అడ్డు పెట్టుకుని మాకు ఇదిగో ఈ కారణానికి మాకు అధికారం ఉందని శివాలయం అంతరాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు. అర్చకుని ద్వారా అభిషేకం చేయించడమే మంచిది. చక్కగా బయట మంత్రం జరుగుతూ ఉంటుంది, ఒక్కరు అభిషేకం చేస్తారు, అందంగా జరుగుతుంది. ఇంతమంది వెళ్ళిపోయి అభిషేకం చేసేస్తుంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ దుస్థితంతా అక్కడే వస్తుంది. శివాలయాల్లో వెళ్ళిపోయి మీద పడిపోవడమే శివలింగాల మీద. అన్ని శివాలయాల్లోనూ కాదు, కొన్ని శివాలయాలను ఈశ్వరుడే అనుగ్రహించాడు. మల్లికార్జున లింగం, విశ్వనాథ లింగం కాశీలో, అటువంటి వాటికి ఈశ్వరుడే అనుగ్రహించాడు. రండి పోయండి నా మీద అన్నాడు. మిగిలిన చోట్ల మనం ఒక మర్యాదతో ఒక కట్టుబాటుతో స్నానం చేయించవలసి ఉంటుంది. ఈశ్వరుడికి అభిషేకము అంటే స్నానమే. కాబట్టి ఆ అభిషేకం అంత అందంగా అంత మర్యాదతో చెయ్యాలి. మిగిలిన వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు మౌనంగా భగవన్నామని చెప్పుకుంటూ అభిషేకం చూస్తూ పొంగిపోవాలి. కాబట్టి ధ్యాయేత ఇప్సిత సిద్ధయే, ధ్యానం చేసినంత మాత్రం చేత నీ కోరికలు తీరుతాయని అభిషేకానికి ప్రార్థనా శ్లోకంలో చెప్తోంది యజుర్వేదం. కాబట్టి ధ్యానం చేస్తూ కూర్చోవాలి. నవమి తిథి ఈ స్నానమునకు అభిషేకమునకు సంబంధించి